అందుకే ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన ఎంబడే మెట్రోను విస్తరించాలి, ప్రజలకి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి, హైదరాబాదు నగరంలో అవుతున్న ట్రాఫిక్ జామ్లకు ప్రజలకు ఇబ్బంది, పర్యావరణాన్ని కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ మెట్రోను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని రెండో ఫేజ్ని మాకు మీరు అనుమతి ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ను, రైల్వే మినిస్టర్ని, ఫినాన్స్ మినిస్టర్ని చాలా సందర్భాలలో నేను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరికి మా ఒత్తిడి తట్టుకోలేక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారు మీరు ఎల్ఎన్టీని ఒప్పించి ఫేజ్ 2లో వాళ్ళని భాగస్వాములుగా చేయండి, అప్పుడు రెండో ఫేజ్కి మేము అనుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు మేము ఎల్ఎన్టీని సంప్రదించినాం. ఫేజ్ 1 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 70 కిలోమీటర్లు మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి ఫేజ్ 2 మెట్రో విస్తరణ 122 కిలోమీటర్లు విస్తరించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈరోజు 5 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రయాణం చేస్తున్నారో అదనంగా ఇంకొక 6 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ, వైబిలిటీ పెరుగుతుంది, నష్టాలలో ఉన్న మెట్రో లాభాలుగా మారుతుంది. మీరు ఇందులో భాగస్వాములు కాండి అని ఎల్ఎన్టీని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మేము అడిగినాం. ఎల్ఎన్టీ సంస్థ తిరస్కరించింది. మేము ఇందులో భాగస్వాములము కాము. మేము 2009లో చేసిన ఒప్పందం ప్రకారం 15,000 కోట్ల రూపాయలతోని 2017 లోపల నిర్మాణం పూర్తి చేసి ఉంటే మేము లాభాలలో ఉండేవాళ్ళము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలను పనులను స్తంభింపచేయడం వల్ల 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చి ఈరోజు మాకు ప్రయాణికుల నుంచి సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు వసూలైతే 450 నుంచి 500 కోట్ల రూపాయలు ఈ మెట్రో నిర్వహణకు, జీతభత్యాలు నిర్వహణ కోసమే ఖర్చు అవుతున్నాయి. మాకు ఇంకొక 500 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. కానీ మేము తెచ్చిన అప్పులకు 13,600 కోట్ల రూపాయలు మేము తెచ్చిన అప్పులకు సంవత్సరానికి మేము 900 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాంతో మాకు ప్రతి సంవత్సరం మా సంస్థకు 350 నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పుడు నష్టాలలో ఉన్నాము. మేము సొంతంగా పెట్టిన ఈక్విటీ కూడా 22,000 కోట్ల రూపాయలు అప్పులు, నగదు 7,000 కోట్ల రూపాయలు నిర్వహణలో మొత్తం 30,000 కోట్ల రూపాయల ఆస్తిని మేము